తమిళనాడులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో స్టాలిన్ సచివాలయంలో భేటీ కానున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగేశ్వర్ చెన్నై నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం మరికొద్ది సేపట్లో సచివాలయానికి రానున్నారు. ప్రస్తుతం ఆయన తన నివాసం నుంచి బయలుదేరారు. ఇక్కడ చూసినట్లయితే సచివాలయంలో ప్రతి ఒక్కరూ కూడా ఉత్కంఠగా ముఖ్యమంత్రి రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం మీద వారం రోజుల క్రితం కిందటి ఆదివారం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత మర్రెండు రోజులకు రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించడంతో తమిళనాడులో రాజకీయ సంక్షోభం తలెత్తింది. గడిచిన 6 రోజులుగా కూడా తమిళనాడులో రాజకీయ అనిశ్చితి అలాగే కొనసాగుతూ ఉంది. వరుసగా రాజకీయ పరిణామాలు సంభవిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత రాజీనామా సమర్పించిన తర్వాత బలవంతంగా తాను రాజీనామాను ఇచ్చానని, తిరిగి రాజీనామాను ఉపసంహరించుకోదలుచుకున్నానని పన్నీర్ సెల్వం చెప్పారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవికి తాను పోటీ పడుతున్నానని విశ్వాస బల పరీక్షలో కూడా తన బలాన్ని నిరూపించుకుంటానని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో వరుసగా జరుగుతున్న పరిణామాల తర్వాత రాజకీయంగా తన బలం పెరిగింది. గడిచిన 2-3 రోజులు చూసుకున్నట్లయితే దాదాపుగా 11 మంది ఎంపీలు పన్నీర్ సెల్వానికి మద్దతు ప్రకటించారు. దాదాపుగా అన్నాడీఎంకే పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నేతలు 18 మంది నేతలు, ఉన్నత స్థానాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి 18 మంది నేతలు ఆయనకు మద్దతు ప్రకటించారు. ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్తో పాటు కొంతమంది ముఖ్యమైన నేతలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు 9 మంది, రాజ్యసభ సభ్యులు 2 ఆయనకు మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ఈ పరిణామాలన్నింటి తర్వాత తన బలాన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు ఆయన సచివాలయానికి వస్తున్నట్లుగా అర్థమవుతుంది. ప్రస్తుతం మనం చూసినట్లయితే పెద్ద సంఖ్యలో మీడియా మొత్తం కూడా ఇక్కడ ఎదురు చూస్తూ ఉంది. పోలీసులందరూ కూడా మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. ఎదురుగా కనబడుతున్నటువంటి పోర్టుకో వద్దకు పన్నీర్ సెల్వం వాహన శ్రేణి మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన ఇంటి వద్ద నుంచి బయలుదేరారు. ప్రధానంగా ఇవాళ ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చాలా సుస్థిరంగా ఉంది అని చాటి చెప్పడమే ప్రధాన ఉద్దేశంగా కనబడుతుంది. ఎందుకంటే వారం రోజులుగా ముఖ్యమంత్రి రాజీనామా చేసి ప్రస్తుతం కేవలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా రాష్ట్రంలో పరిస్థితి అంతా కూడా సుస్థిరంగానే ఉంది అని ఆయన చాటి చెప్పే ఉద్దేశం కనబడుతుంది. దాదాపుగా చాలా రోజుల తర్వాత పన్నీర్ సెల్వం కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో రావడంతో మనం చూసినట్లయితే సెక్రటేరియట్లో ఉద్యోగులు కూడా అందరూ కూడా పైన నిలబడి ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆయన కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. కేవలం తాను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని మాత్రమే కాదు, రాష్ట్రం పూర్తిగా తన అధీనంలోనే ఉంది. పరిపాలన కానీ లేకపోతే శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలు కానీ పూర్తిగా తన అధీనంలోనే ఉన్నాయి అని చాటి చెప్పడమే దీని ప్రధాన ఉద్దేశంగా తోస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 6 రోజులుగా ముఖ్యమంత్రి ఇక్కడికి రాకపోవడంతో, సచివాలయంలోకి రాకపోవడంతో కీలకమైనటువంటి కార్యకలాపాలు ఏమీ చోటు చేసుకోలేదు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలనకు సంబంధించి ఇప్పటికీ తానే ముఖ్యుడినని ఆయన చాటి చెప్పే ఉద్దేశం కనిపిస్తుంది. అలాగే శాంతి భద్రతలు కూడా పూర్తిగా తన అధీనంలో ఉన్నాయనేటువంటి సందేశాన్ని అటు శశికళ వర్గానికి కానీ ఇటు రాష్ట్ర ప్రజలకు కానీ ముఖ్యమంత్రి ఇవ్వాలనుకుంటున్నట్లుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కూడా జయలలిత మరణం తర్వాత, డిసెంబర్లో జయలలిత మరణం తర్వాత 2 నెలల పాటు అధికారంలో ఉన్నప్పటికీ, పూర్తి స్థాయి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా పూర్తిగా పరిపాలన ఆయన కంట్రోల్లో లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం పైన కానీ అటు పార్టీ పైన కానీ పూర్తిగా శశికళ ఆధిపత్యమే కొనసాగింది. ఈ పరిస్థితుల్లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన పూర్తి స్థాయి సామర్థ్యాన్ని చూపాలనుకుంటున్నారు. ఒక పూర్తి స్థాయి ముఖ్యమంత్రిగా చేయలేని పనిని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పూర్తిగా తిరుగుబాటు లేవనెత్తారు పన్నీర్ సెల్వం. ఇంతకు ముందులాగా విధేయుడిగా ఉండే పరిస్థితి లేదు, శశికళకు విధేయుడిగా ఉండే పరిస్థితి లేదు. దాన్ని పూర్తిగా నిరూపించడం కోసమే ఆయన ఇవాళ సచివాలయానికి వస్తున్నట్లుగా తెలుస్తుంది. సచివాలయానికి వచ్చిన తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోనూ అలాగే డీజీపీతోనూ కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో ఆయన సమావేశమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి పరిస్థితులు కానీ ఆయన తెలుసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ముఖ్యంగా పన్నీర్ సెల్వం ఒక విషయాన్ని ప్రతిపాదించారు. జయలలిత ఒక అన్నాడీఎంకే వ్యవస్థాపకురాలు, జయలలిత అన్నాడీఎంకే ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి జయలలిత నివసించినటువంటి వేద నిలయాన్ని స్మారకంగా చేయాలి అని ఆయన ప్రతిపాదించారు. పన్నీర్ సెల్వం వర్గీయులు దీనికి సంబంధించి ఆన్లైన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అలాగే సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా పన్నీర్ సెల్వం దీనిపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి వాహన శ్రేణి ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చింది. మనం చూస్తూ ఉన్నాం పెద్ద సంఖ్యలో వాహన శ్రేణి, ముఖ్యమంత్రి వాహన శ్రేణి సచివాలయం, తమిళనాడు సచివాలయానికి వచ్చింది. మరికొద్ది సేపట్లో ఆయన సచివాలయంలో ప్రవేశించే అవకాశం ఉంది. మనం తాజా దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి వాహన శ్రేణి సచివాలయంలో ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్ళేటువంటి గేట్
గేటు ద్వారా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పోర్టుకోలో ముఖ్యమంత్రి వాహనం ఆగింది. పెద్ద సంఖ్యలో ఇతరుల వాహనాలు, ముఖ్యమైన అధికారులు, సెక్యూరిటీ వాహనాలు కూడా వచ్చాయి. ఇవాళ దాదాపుగా చాలా రోజుల తర్వాత పన్నీర్ సెల్వం సచివాలయంలోకి వెళ్తున్నారు. సచివాలయం అభివాదం చూస్తూ ఉన్నాం. తాజా దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం. ఆయన మీడియాకు ఎదురుగా ఉన్న మీడియాకు అభివాదం చేసి సచివాలయంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఇప్పుడు కీలకమైన ముఖ్యమంత్రి వెంట ఆయనకు మద్దతిస్తున్నటువంటి కీలకమైన నేతలు కూడా ఆయన వెంబడి ఉన్నారు. సచివాలయంలోకి వెళ్లిన తర్వాత ప్రధానంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పన్నీర్ సెల్వంకు మద్దతు తెలిపినటువంటి విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్ ఆయనతో పాటు ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించి ముందు నుంచి చెప్తున్నటువంటి ప్రధానంగా జయలలిత నివాసం వేద నిలయాన్ని స్మారకంగా చేయాలని పన్నీర్ సెల్వం ప్రతిపాదించారు. దానికి సంబంధించి కీలకమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అది ప్రైవేట్ ఆస్తి కాబట్టి దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే విషయంలో అధికారులతో సమీక్షించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజలు పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేస్తుండటంతో ప్రజల సంతకాల సేకరణ కానీ ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని దాన్ని స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వం స్వాధీనం చేసుకుని జయలలిత స్మారకంగా మార్చాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇకపోతే కొద్దిసేపటి క్రితం ప్రతిపక్ష నేత స్టాలిన్ కూడా ఇక్కడికి వచ్చారు. ఇదే ప్రాంగణంలో, సెక్రటేరియట్ ప్రాంగణంలోనే స్టాలిన్ కార్యాలయంలో శాసనసభ ప్రతిపక్ష నేతకు సంబంధించినటువంటి శాసనసభ కార్యాలయం, డిఎంకే శాసనసభ కార్యాలయం, ప్రతిపక్ష నేత కార్యాలయం కూడా ఉంది. ఆయన రావడంతో, ముఖ్యమంత్రి రావడానికి కొన్ని క్షణాల ముందు ఆయన రావడంతో వారిద్దరు నేతలు కూడా సమావేశం అవుతారన్నటువంటి ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగింది. దాదాపుగా 20 నిమిషాల పాటు స్టాలిన్ తన కార్యాలయంలో ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి మెజారిటీ పన్నీర్ సెల్వం వద్ద లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు, కనీసం శశికళ వర్గం నుంచి కొందరు ఎమ్మెల్యేలను చీల్చినప్పటికీ కూడా పూర్తి స్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి మెజారిటీ 118 మంది ఎమ్మెల్యేలను ఆయన సమీకరించగలుగుతారనే దానిపై అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా స్టాలిన్ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మద్దతు తీసుకుంటారనే ప్రచారం జరుగుతూ ఉంది. దానికి మద్దతిస్తున్నట్లుగా, దాన్ని సమర్థిస్తున్నట్లుగా కొద్దిసేపటి క్రితం ఇక్కడికి స్టాలిన్ రావడంతో ఆ రకమైనటువంటి ఊహాగానాలు కూడా సాగాయి. అయితే ఎలాంటి సమావేశం లేకుండానే, ముఖ్యమంత్రితోటి ప్రతిపక్ష నేతకు ఎలాంటి సమావేశం లేకుండానే స్టాలిన్ కొద్దిసేపటి క్రితం తిరిగి వెళ్ళిపోయారు. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, శశికళ క్యాంపులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనే దానిపై ప్రభుత్వ వర్గాలు హైకోర్టులో నివేదిక సమర్పించాయి. కోర్టు దీనిపై వ్యాఖ్యలు చేయాల్సి ఉంది. ఎలాంటి నిర్ణయం వెలువరుస్తుందని చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే తన వర్గంలో రాజకీయంగా పలుకుబడి పెంచుకోవడంతో పాటు పరిపాలనా వ్యవహారాల్లో పూర్తి స్థాయి తన ముద్రను చూపించేందుకు పన్నీర్ సెల్వం సిద్ధమవుతున్నట్లుగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి అర్థమవుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు యూ. అంత సడన్గా దిగేస్తావు, అంత సడన్గా తిప్పేస్తావు.